ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఫర్ ది సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ కమ్ టు సీక్ అండ్ టు సేవ్ దట్ విచ్ వాజ్ లాస్ట్. దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి ముఖ్య కారణము, ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నశించిపోవచ్చున్న దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాడు. ఈ వాక్యం వింటున్న నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు రక్షించునుగాక. ముఖ్య ఉద్దేశము నశించిన దాన్ని వెతకి రక్షించడము. అందుకే మన దేవుడిని రక్షకుడు అంటారు. లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, లోకరక్షకుడు. ప్రతి ఒక్క ఆత్మని రక్షించడానికి వచ్చాడు కాబట్టి సొంత రక్షకుడు. యేసయ్య నా సొంత రక్షకుడు. యేసయ్య ఈ వాక్యం వింటున్న నీకు కూడా సొంత రక్షకుడు. ఆయన సొంత రక్షకునిగా ఉన్నవారు నిజమైన ధన్యులు. యెహోవా జనులుగా పిలువబడిన వారు నిజముగా ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయము, సందర్భము ఏమిటి? ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే జక్కయ్య గురించి, అనగా జక్కయ్య సందర్భంలో జరిగినటువంటి మాటను గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే అధ్యాయం 1వ వచనములో నుండి ధ్యానం చేసుకుందాము. ఏం జరిగిందో తెలుసుకుందాము. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టి వాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. చూశారా, జక్కయ్య ఎంత మంచి ఆశ కలిగి ఉన్నాడో, ఎంత మంచి జీవిత విధానం కలిగి ఉన్నాడో. తను ఒక సుంకపు గుత్తదారి, అనగా సుంకము వసూలు చేసుకునేటువంటి ఒక గుత్తదారిగా ఉన్నాడు. అంటే తాను ధనవంతుడు. అది ఒక ప్రభుత్వపు పని. ఆ ప్రభుత్వపు పనిలో ఇతను ఒక భాగస్థుడు. ఇంచుమించు గవర్నమెంట్ ఉద్యోగం ఉందనుకోవచ్చు. అతను బాగా సంపాదించిన వ్యక్తి. అంతేకాదు, అతడు మంచి పేరు కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అయినప్పటికీ తన మనసులో ఒక మంచి కోరిక కలిగింది. అదేమిటంటే యేసు ఎవరో చూడాలి అని అనుకోవడం. ఎంతో మంచి కోరిక, ఎంతో శ్రేష్టమైన కోరిక. యేసు ఎవరో చూడాలి. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, యేసు ఎవరో, ఎలాంటివాడో చూడాలి అనే ఆశ నీలో ఉందా? యేసు మనసు ఎలాంటిదో, యేసు ఆత్మ ఎలాంటిదో, యేసు వైఖరి ఎలాంటిదో, యేసు వాక్యము ఎలాంటిదో, యేసు ఆత్మ ఎలాంటిదో, యేసు నడిపింపు ఎలాంటిదో, యేసయ్యతో జీవిస్తే జీవితం ఎలా ఉంటుందో అనే ఆశ, అనే ఆ ఆలోచన, కోరిక నీకున్నాయా? అలా ఉండడం మంచిదండి. ఎందుకంటే యేసు ఎలాంటి వాడో తెలుసుకుంటే ఆయన ప్రేమ గల్లవాడని నీకు అర్థమవుతుంది. యేసు నడిపింపు ఎలా ఉంటుంది అని తెలుసుకుంటే ఆయనది ఆత్మ నడిపింపు. ఆయన ఆత్మానుసారి, ఆత్మను అనుసరించి నడుచుకొని దేవుడు
నీకు ఆత్మనిచ్చి నడిపించే దేవుడిగా కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆశ కలిగి ఉండండి. యేసు ఎవరో, ఎలాంటివాడో చూద్దాము అని ఉండండి. ఆయన రక్షించే దేవుడిగా ఉన్నాడు. తెలుసుకోండి యేసు గురించి. పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదివి తెలుసుకోండి. వాక్యాలు బాగా విని తెలుసుకోండి. ప్రార్థన చేసి ఆయనతో సమయము గడిపి తెలుసుకోండి. యేసు ఎవరు, ఎలాంటివాడు అనే విషయాలు మీకు అర్థమైనప్పుడు ఎంతో ఆనందిస్తారు, ఎంతో సంతోషిస్తారు. పుట్టి జక్కయ్య ఆశ చూడండి ఎంత బాగా ఉందో. తనకేం తక్కువ? ఆస్తి తక్కువ, అంతస్తు తక్కువ, పేరు తక్కువ, ఐశ్వర్యం తక్కువనా? ఏమీ తక్కువ లేదు. అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అయినా కూడా యేసు ఎవరో నేను తెలుసుకోవాలి, యేసు ఎవరో నేను చూడాలి అనే ఒక మంచి ఆలోచన, ఒక మంచి తలంపు కలిగి, మరి తను పొట్టివాడు కావటం వల్ల జనములలో ఉంటే నేను యేసుని చూడలేను, యేసు నాకు కనబడడు అని చెప్పి యేసయ్య ఏ మార్గాన వస్తాడో ముందే తెలుసుకొని పరిగెత్తుకొని పోయి అక్కడ ఒక మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు పొట్టి జక్కయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ప్రభువు ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఎప్పుడు నేను కూడా ఆ మాటను చెప్పడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే నిజంగా మన దేవుడు ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ఆయన ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఇప్పుడు జక్కయ్య ఆశగొన్నాడు, యేసు ఎవరో చూడాలి అనే ఆశగొని ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు పొట్టి జక్కయ్య ఏమో చెట్టెక్కి కూర్చున్నాడు, యేసయ్యేమో కింద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. యేసయ్య పొట్టి జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరికి రాగానే తలపైకెత్తి పొట్టి జక్కయ్యను చూసి, జక్కయ్యా త్వరగా దిగిరమ్ము, నేను నేడు నీ ఇంట బస చెయ్యవలసి ఉన్నది అని చెప్పిన వెంటనే జక్కయ్య సంతోషంగా దిగొచ్చాడు. ప్రభువు పిలిచాడు. ప్రభు పిలుపుకి సంతోషంగా దిగివచ్చి ప్రభువుని సంతోషంగా తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. అయితే ఈ లోకం అనేది ఒకటి ఉంది కదా. యేసయ్య చేసిన, మనిషి చేసిన మంచి చేసినప్పుడు ఎప్పుడు కూడా లోకము మనల్ని అపార్థమే చేసుకుంటుందనే విషయాన్ని, అనే సత్యాన్ని మీరు గమనించండి. ఎప్పుడు నువ్వెంత మంచి పనన్నా చెయ్యి, నువ్వు చేసే మంచి ప్రజలకు గుర్తు రాదు, చెడు మాత్రమే గుర్తుంటుంది. మంచిలో కూడా చెడును వెతుకుతారు వాళ్ళు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు తాను సుంకరైనప్పటికీ కూడా, అనగా జక్కయ్య సుంకరైనప్పటికీ కూడా జక్కయ్య ఇంట్లో ఆయన అడుగు పెట్టాడు. దానికి రీజన్ ఉంది, దానికి కారణం ఉంది. అది వీరికి అర్థం కాదు. వీరికి అర్థం కాకపోవటం వలన అపార్థం చేసుకుంటారే తప్ప అక్కడ యేసయ్య మాత్రం పొరపాటు చేసే వ్యక్తిగా ఎన్నడూ కూడా లేడు లేడు లేడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? అందరూ అది చూసి, పాపి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనురి, చాలా సనిగేసుకుంటున్నారు. ఇదేంటి, పొట్టి జక్కయ్య దగ్గరికి యేసు వెళ్ళడం ఏమిటి? అసలైన ప్రవక్తేనా? అసలైనకు తెలుసా? ఈయనేమిటి ఆయన దగ్గరికి వెళ్తున్నాడు అని సనుగుకుంటూ గొనుక్కుంటూ ఉన్నారు. 8వ వచనం నుండి, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల దానికి 4 గంతలు మరలా చెల్లించెదనని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. దేవునికే మహిమ, దేవునికే స్తోత్రము కలుగునుగాక. ఎంత చక్కని మాట చూడండి. నాకిష్టమైన మాట ఏమిటంటే, నశించిన దానిని వెతకి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనందరి స్థితి ఏమిటో తెలుసా దేవుని బిడ్డలారా? నశించవలసినటువంటి స్థితి. మనందరి గతి ఏమిటో తెలుసా? నశించుచున్నటువంటి గతి. మన స్థితి, మన గతి నశించుచున్నటువంటి పరిస్థితి.
కానీ దేవుడు వాటన్నిటి నుండి రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. అందులో సందేహమేమీ లేదు. ఇక్కడ జక్కయ్య హృదయం చూసారా, ఎంతగా మార్పు చెందిందో, ఎంతగా మారిపోయిందో. ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చేస్తున్నా. ఎవడి యొద్దనైనను అన్యాయంగా తీసుకుంటే తిరిగి 4 అంతలు చెల్లిస్తున్నా. ఇప్పటిదాకా జక్కయ్యని ప్రజలు చూసిన విధానం వేరు, ఇక మీద నుండి జక్కయ్యని ప్రజలు చూడబోయే విధానము వేరు. జక్కయ్య జీవితాన్ని యేసుక్రీస్తు మార్చివేశాడు. జక్కయ్య నశించుచున్నటువంటి స్థితిలో ఉన్నాడు, కానీ జక్కయ్య స్థితిని దేవుడు మార్చివేశాడు. జక్కయ్య స్థితి గతిని మార్చివేసి నశించుచున్న జక్కయ్యను దేవుడు రక్షించాడు. దేవునికే మహిమ. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు నా ప్రియ సహోదరి సహోదరులారా. యేసు ఎందుకు వచ్చాడు అనేది ఇంకా చాలా మందికి సరిగా తెలియట్లేదు, సరిగా అర్థం కావట్లేదు. యేసు వచ్చింది నశించుచున్న దాన్ని వెతకి రక్షించడానికి. దానికి తగినట్టుగా మన మాటలు ఉండాలి, దానికి తగినట్టుగా మన జీవితం ఉండాలి, దానికి తగినట్లుగా మన విశ్వాసం ఉండాలి, దానికి తగినట్లుగానే మన జీవిత విధానము ఉండాలి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, 2000 సంవత్సరాల క్రితం నశించుచున్న మా కొరకు ఈ లోకానికి వచ్చావయ్యా. ఆనాడు జక్కయ్యని ఏ విధంగా రక్షించావో ఈరోజు మా అందరినీ కూడా అదే విధంగా రక్షిస్తూ వస్తున్నావు. మంచి మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నావు. తండ్రి, నువ్వు మా సొంత రక్షకుడువు, నువ్వు మా సొంత దేవుడవు. తండ్రి, మీకు వందనాలు. ఇంకా ఈ లోకంలో రక్షణ లేక, మారు మనసు లేక ఉన్న ప్రతి బిడ్డని రక్షణలోనికి నడిపించుమని, ప్రతి కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.